విశ్వాసం ఉంచువాడు, బ్రతుకుండి కాదు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. సో సూసైడ్ చేసుకున్నా, యాక్సిడెంట్ అయినా, చనిపోయినా ఆయన యందు విశ్వాసము కలిగి చనిపోయినట్లయితే బ్రతుకును. ఆయన దగ్గర మూడవ ఆకాశంలో ఆత్మ ఎదురు చూస్తూ ఉంది టు మీట్ ద గ్లోరియస్ బాడీ. పునరుద్ధాన పరచబడిన ఆయన శరీరము కొరకు ఎదురు చూస్తూ ఉంది. సో ఆయన యందు విశ్వాసం ఉంచుట మాత్రమే ద ఇంపార్టెంట్ లైన్ టు అండర్లైన్, ద ఇంపార్టెంట్ లైన్ టు అండర్లైన్. Psalms 139:16. కీర్తనల గ్రంథము 139వ సంకీర్తన 16వ అధ్యాయం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. మళ్ళీ చదవమా. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. ఐ వాంట్ టు టెల్ యు ఆల్ సంథింగ్. అది యాక్సిడెంట్స్ తో చనిపోయినా, సూసైడ్ తో చనిపోయినా, వార్ లో చనిపోయినా, ఏ గొడవ వచ్చి చనిపోయినా, ఈ వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే, నువ్వు నీ తల్లి గర్భమున ఏర్పడపనక మునుపే, బిఫోర్ యు ఆర్ ఫార్మ్డ్ ఇన్ యువర్ మదర్స్ వూమ్, పిండము వల్ల ఏర్పడక మునుపే జీవపు గ్రంథంలో ఎన్ని రోజులు నువ్వు బ్రతుకుతావని ఆయన రాసేసుకున్నాడంట ముందే. ఈస్ రిటన్ ఆల్రెడీ. సూసైడ్తో చనిపోతావా, యాక్సిడెంట్తో చనిపోతావా, వాట్ హౌ డజంట్ మ్యాటర్, కానీ విశ్వాసమును కలిగి చనిపోతావా, యోర్ డెస్టినీ ఈజ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. యోర్ డెస్టినీ ఈజ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. Now today I want to talk about the child's death, abortions. Abortions చేసుకున్నవారు, అబార్ట్ అయిపోయిన బిడ్డలు కానీ, చిన్నపిల్లలు చనిపోతారు, వార్స్లో చనిపోతారు. మనం చూస్తాం పాలెస్టీన్ వార్లో ఎంతోమంది చిన్నపిల్లల పైన, హాస్పిటల్స్ పైన బాంబులు పడటము. ఈ చిన్నపిల్లలు ఏం చేశారని వారు చనిపోతున్నారని మనం భయపడుతూ బాధపడుతూ ఉంటాం. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వేర్ విల్ దే గో? వేర్ విల్ దే గో? జెరమియా చాప్టర్ 1 verse 5. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని. గర్భములో రూపింపక మునుపే నేను ఎరిగితిని. అబార్షన్స్ గురించి మాట్లాడుతున్నాను. గర్భములో రూపింపకబడక మునుపే నేను నిన్ను ఎరిగితిని. కంటిన్యూ రీడింగ్. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. చిన్న పిల్లలు ప్రతిష్ఠింపబడిన బిడ్డలు. ఆల్ ద కిడ్స్ ఆర్ అనాయింటెడ్ బై ద లార్డ్ అండ్ సెపరేటెడ్ బై ద లార్డ్. ప్రతి బిడ్డ ప్రతిష్ఠింపబడిన బిడ్డ. అందుకే పుట్టిన ప్రతి బిడ్డను ప్రతిష్ఠించండి నేను చెప్తాను. గివ్ హిమ్ బ్యాక్ టు ద లార్డ్. దేవుని కోసం సమర్పించుకోండి. అప్పుడు ప్రీమెచ్యూర్ డెత్ని మనం చూడము. త్వరగా చనిపోవటాలు, యాక్సిడెంట్స్లో చనిపోవటాలు, సూసైడ్లు చేసుకోవటాలు చూడము. ఆయన చేతిలో ప్రతిష్ఠించినప్పుడు బిడ్డలు జీవిత కాలము, లాంగ్ లైఫ్ని జీవిస్తారు. దే విల్ లివ్ అ లాంగ్ లైఫ్. కడుపులో ఏర్పడిన వెంటనే, ద మోమెంట్ నువ్వు ప్రెగ్నెంట్ అని రియలైజ్ అయిన వెంటనే, దేవా నేను నీకు ప్రతిష్ఠిస్తున్నాను, ఐ గివ్ దిస్ బేబీ టు యూ అని చెప్పేసేయండి. బైబిల్ సేస్ నీ కడుపులో ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగాను. ఎరిగిన దేవుడు. అండ్ ఇంకొక మాటలో కూడా దేవుడు మాట్లాడతాడు. మాథ్యూ చాప్టర్ 19 verse 14 రాసి ఉంటుంది. అన్నది ఒకసారి చదువు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 14వ వచనము. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుండి లేచిపోయాను. The Lord is speaking. పరలోక రాజ్యము ఇట్టి వారిదే. The children who die prematurely go straight to heaven. బైబిల్ సేస్ వారికి కాన్షియస్ మైండ్ ఉండదు. ఇది తప్పు, ఇది కరెక్ట్ అని తెలియదు కనుక, వారిపైన పాపం మోపటానికి లేదు కనుక, వారికి యేసు రక్తం ఇంకా అవసరం లేదు. బికాస్ దే స్టిల్ అన్కాన్షియస్. వారు తప్పు చేస్తున్నారని వారు ఎరగరు. బైబిల్ రాసి ఉంటుంది, ఇట్లాంటి చిన్న ద ఇన్నసెంట్, ద ప్యూర్, తప్పు చేస్తున్నామా చేయట్లేదని తెలియని ఏజ్లో ఈ బిడ్డలు ఉంటారు. అబార్షన్ అనేవారు కానీ, చిన్న బిడ్డలు కానీ, బేబీస్ కానీ, ద లిటిల్ చిల్డ్రన్, వారి పైన తప్పు మోపటానికి లేదు కనుక, వారు ప్రాస్టిట్యూట్కి పుట్టిన బిడ్డ అయినా సరే, వారు పాపము చేసిన బిడ్డ అయినా, అంటే మర్డర్స్ ఇలాంటివి చేసి వారికి పుట్టిన బిడ్డ అయినా సరే, చనిపోతే పరలోకానికి వెళ్తారు. ఇంకొక వాక్యం మీకు స్ట్రాంగ్గా కన్ఫర్మ్ చేస్తాను.
దావీదు కుమారుడు చనిపోతాడు, తప్పు చేస్తాడు, దేవుడు శిక్షిస్తాడు. తప్పు చేసావు కనుక ఈ కుమారుడు నేను తీసేసుకుంటాను అంటాడు. ఇప్పుడు దావీదు ఏమంటాడంటే, నేనే నీ దగ్గరకు వస్తాను నాన్న, నువ్వు నా దగ్గరికి రాలేవు అని అంటాడు. డేవిడ్ నోస్ వేర్ ద లిటిల్ బాయ్, చనిపోయిన ఆ కుమారుడు ఎక్కడ ఉన్నాడు